వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ ని భాగ్యనగరం అని కూడా పిలుస్తారండోయ్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ అనే సిటీ ప్రపంచంలో నాకు తెలిసి అందరికీ తెలుసు. ప్రపంచంలో అందరికీ తెలియకున్నా మన ఇండియాలో మాత్రం తెలియని వారు అస్సలు ఉండరు. ఎంతో మంది పల్లెటూరు అండ్ టౌన్లో కరువు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా అని వచ్చి తట్టబుట్ట నెత్తిన పెట్టుకొని సిటీ వచ్చిన వాళ్ళందరికీ లైఫ్ ఇస్తుంది, కానీ ఎవరి లైఫ్ స్పాయిల్ చేయదు. పక్క రాష్ట్రాల్లో లోకల్ నాన్ లోకల్ అనే యాటిట్యూడ్ కనిపిస్తున్నాయి, కానీ మన హైదరాబాద్లో అలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు. ఇలా ఎవరు వచ్చినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అబ్బా, మన హైదరాబాద్ని చూడటానికి ఎంత బాగుంటుందండి. అందరూ బ్రతుకు తెరువు కోసం వచ్చారు, అందరూ బ్రతకాలి అంటారు. అందుకే అబిడ్స్లో మార్వడీస్, కోటిలో గుజరాతీలు, షేక్పేట్లో నజరియన్స్ అండ్ అమీర్పేట్లో సింగులు ఇలా ఎవరు వచ్చినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది మన హైదరాబాద్. అబ్బా, మన హైదరాబాద్ చూడడానికి ఎంత బాగుందో ఇలా. సో ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీకోసం ఒక చిన్న స్టోరీ మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇంత టెన్షన్ పడి డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉందా? ఒరే విజయ్, బోర్ కొడుతుందిరా. మరేం చేద్దాం? బోర్ కొడితే బోర్ అయిపో, లేకపోతే బోరింగ్ కొట్టుకోపో. నీ అబ్బా, నిన్ను కెలుక్కున్నాను చూడు. నా చెప్తే నేనే కొట్టుకోవాలి. చెప్పలా తెస్తానుండు. ఓ మర్చిపోయి, ఈరోజు బూట్లు వేసుకొచ్చాను. నీకు పేరగాని చెప్పులు తెస్తానే, అప్పుడు కొట్టుకో. పోర పిచ్చి చెప్పులు కొట్టుకోవా? కొట్టుకో, సూరు కొట్టుకో. రోజు ఖాళీగా కూర్చొని ఏం చేయాలో అర్థం కావట్లేదు. బోర్ కొడుతుంది. ఏ మెగనా, ఏదైనా గేమ్ ఆడదామా? ఏ గేమ్ ఆడదాం? ఏదైనా ఆలోచించనా? చించు చించు, బాగా ఆలోచించు. అంతాక్షరి ఆడదామా? నేను పాటలు పాడడంలో చాలా వీక్, కనీసం బాత్రూమ్ సింగర్ని కూడా కాదు. నువ్వు వెళ్ళు. ఫ్రెండ్స్, మనం అంతాక్షరి ఆడదామా? నేను రెడీ. ఆడదాం కానీ సడన్గా సార్ వస్తే మనతో ఆడుకుంటాడు. అంతే సరే. ఏ సార్ లాస్ట్ 5 days నుంచి రావట్లేదు, ఈరోజు కూడా రారు. ఆడదాం. సరే, ఇక్కడ కూర్చొని ఆడదాం. అంతాక్షరి ఆడుకుందామా, సినిమా పాటలు పాడుకుందామా. నువ్వే బ్రోమా? నేనేనా? అంటే ముత్యమంత పసుపు ముఖమెంత సాయ, ముత్తైదు కుంకుమ పసుపంత సాయ, ముత్తు 3 పాలులకు ముంగిళ్ళలోన 3 పూలు 6 కాయలు కాయ.
ఇప్పుడు హాతోనే హా 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 హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్ చూడడానికి ఎంతో గొమ్మ ఉంది రోయ్ ఓయ్ 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 ఒరే రే ఇది ఎక్కువ చేస్తున్నాడు రా నెక్స్ట్ ఇడేరా ఏతాను అది వీడికి పడింది రేపిడి. నువ్వే పోయిపోయి నాకే ఇచ్చిన నాకు పాటలే రావు, నాకు వచ్చినాయి నేను పాడతా, వింటేమని లేకపోతే దబ్బే. యమోని యమయమ అందం చెలరేగింది అగతగతాళం నమోని నమ నమ అందం. అరే నువ్వు పాడరా, పాడు పాడు. బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం. కళ్ళు తాగి గంతేస్తాం, సారా తాగి సిందేస్తాం, మందంతా దిగేదాకా తాగబోతు సరిగారికి నచ్చిన ఏ తాగబోతు మారరెక్క సచ్చినా. చాలు చాలు రా చాలు. అరే అందరు అయిపోయారు రా. ఇంక మన బ్రో అక్కడ ఉన్నాడు, మన బ్రో ఇప్పుడు పాడుతాడు. ఓకేరా బ్రో పాడతాడు, ఎలాగైనా పాడాల్సిందే బ్రో. పాడాలి అంతే, ఎలాగైనా పాడాల్సిందే, పాడాలి. పాడా ఇప్పుడు పాడాల్సిందేనా మరి? పాడాల్సిందే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు పూజ అయిందిరా, దండం పెట్టండి గురుగారికి. దారా కాళ్ళు దండం పెట్టండి రా. గురువు దండం పెట్టండి. దండం పెట్టు. ఏంటి బ్రో ఏం పాట బ్రో పాడుతున్నావు? మరి నాకు అదే వచ్చు, అదే పాడాను. అదిరా బాబు గారు మీరు చాలు కానీ ఇంకా అదిరా మనవాడు మొదలు పెట్టాడు కాబట్టి ఇంక మనవాడితోనే ఫినిష్ చేద్దాం. ఓకేనా గురు నువ్వు పాడు. నేనా? ఏం గురు పాడు గురు. గుర్తు రావట్లేదు రావు, ఏం పాడాలి? నువ్వు వస్తావని నేను ఓ రబ్బయ్య సిలుక చీర కట్టుకుంటే ఓ రబ్బయ్య ఓ నాయన నేను జడేస్తాను చూడు నా చల్లు చూస్తాడా జంబలెక్కడ జారి మిఠాయా నేను ఆడదాని కాదరా మొగ్గల గలింగం జంబలెక్కడ జారి మిఠాయా నే పూలు పెడతా చూడు నా పూలు సైజ్ నీకే చంపేస్తా చూడు జంబలెక్కడ జారి మిఠాయా జంబలెక్కడ జారి మిఠాయా. దీనమ్మ జోక్ చేసింది ఇది. క్లయింట్ మీటింగ్ టైం అయింది కదా. హాయ్ జాకబ్, గుడ్ మార్నింగ్. I'm alright, good morning. హౌ ఆర్ యూ? Right, good. How things are going on? I spoke with her management and brought a project. Complete it in time so that I can get more projects for you. గుడ్ న్యూస్ చెప్పారు జాకబ్, థ్యాంక్ యూ వెరీ మచ్. Last time project was not delivered on time. This project is complicated. Please take care. లాస్ట్ టైం ప్రాజెక్ట్ ఆన్ టైంలో డెలివరీ చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్ జాకబ్. ఈసారి లేట్ అవ్వదు ప్రాజెక్ట్ డెలివరీ. ఆన్ టైంలో డెలివరీ చేస్తాం జాకబ్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సిక్స్ మంత్స్ నుంచి నో వర్క్ నో ప్రాజెక్ట్ నో డెడ్ లైన్. మనం ఇప్పుడు ఏం చేసేది? స్టార్టప్ అనుకున్నాం కానీ చిల్డప్ అయ్యింది. చిల్డప్ప నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను రా, నువ్వు మళ్ళీ బ్రేక్ తీసుకున్నాడు. ఓకే వర్క్ ఉందా? వర్కా? ఓ వర్క్ అంటే స్నాక్స్ కదా, ఇదిగో
కొత్త జాబ్ కావాలా, కొత్త వర్క్ కావాలా? చిల్డ్ కావాలి, స్లీప్ కావాలి. ఎవరికి చెప్పుకో, అంత ఇంపార్టెంట్ వర్క్ ఏం లేదు ఆఫీస్లో. బా, ఏం సుఖంరా మీది. ఎంత మంచిగా కూర్చొని ఆఫీస్లో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఏంట్రా అరుణ్, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నావా? సార్, నువ్వేంట్రా విజయ్, చైర్ మీద కాలు పెట్టి ప్రశాంతంగా కూర్చున్నావా? సార్ అలా ఏం లేదు సార్, ప్రాజెక్టు లేదు, వర్క్ లేదు, అందుకే ఖాళీకి కూర్చున్నాను సార్. బయట ChatGPT, AI టూల్స్, కొత్త టెక్నాలజీ నేర్చుకుంటూ ఉంటే మీరేంటి ప్రశాంతంగా కూర్చున్నారు? సో టీం, మన కంపెనీ ఈ మంత్ నుండి ఉండదనుకున్నా. దేవుడి దయ వల్ల మనకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. మనము సేఫ్, మన కంపెనీ సేఫ్. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మేము రోజు థింక్ చేస్తున్నాం అసలు జాబ్ ఉంటుందో ఉండదో అని. అవును సార్, ఈ జాబ్ పోతే ఏం చేయాలో, మా EMIలు ఎలా కట్టుకోవాలని ఆలోచించేవాళ్ళం సార్. గుడ్ న్యూస్ చెప్పారు సార్ ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు నుంచి కష్టపడతాం సార్ కంపెనీ గ్రోత్ గురించి. సో టీం, నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. కానీ 6 monthsలో మనం ప్రాజెక్ట్ డెలివరీ చేయాలి. దానికి మీరంతా డే అండ్ నైట్ కష్టపడాలి. ఒరే విజయ్, డే అండ్ నైట్ వర్క్ చేయాలంటే మనకు అసలు పొట్ట ఉంది, అది ఇంకా పెద్ద అవుద్ది. ఉన్న హెయిర్ కూడా పోద్దే మరా. పొట్ట బట్ట చూస్తేనే తెలుస్తుందిలేరా. నాకు పెళ్ళి కావడం కష్టమేరా అయితే. అవుతుందిలేరా, ఎవరో ఒకరు వస్తారు నీకు. ఈరోజు సిరి లీవ్ కదా, రేపటి నుంచి 6 నెలల వరకు ఎవరు ఎలాంటి లీవ్ తీసుకోకూడదు. ప్లీజ్, ఎమర్జెన్సీ లీవ్ అయినా సరే నా అప్రూవల్ ఉండాలి, లేకపోతే నెక్స్ట్ డే మీ జాబ్ ఉండదు. భవ్య, ఎస్పెషల్లీ నువ్వు అసలు లీవ్సే ఇవ్వను నీకు. నువ్వు ఆల్రెడీ చాలా లీవ్స్ తీసుకున్నావు. సార్ నెక్స్ట్ మంత్ 10 days లీవ్ తీసుకోవచ్చు నేను. అసలు ఇవ్వను నీకు. ఏమన్నా ఉంటే ఇప్పుడే చెప్పు. ఓకే సార్, ఏం తీసుకోను లీవ్స్ అసలు. భవ్య షూరా? హే లైట్, చూద్దాంలే. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు సార్. హాయ్ రాము. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభి. నైట్ బాగా నిద్ర పట్టిందా? ఎవరు వచ్చారు డ్రీమ్లోకి నీకు? ఎవరు వచ్చినా ఏముందిరా, ముటి కింద 33 ఏళ్ళు వచ్చినా ఎవరు పిల్లనివ్వట్లేదురా. నీకు ఏంటి రాము, సాఫ్ట్వేర్ కంపెనీలో HR అండ్ అడ్మిన్, మంచి శాలరీ, నీకు పిల్లనివ్వట్లేదా? ఇప్పుడున్న అమ్మాయిలకి జాబ్ ఒకటి ఉంటే సరిపోదురా. ల్యాండ్ ఉండాలి, దానికి తోడు హ్యాండ్సమ్గా ఉండాలి. అబ్బో, వాళ్ళ రిక్వైర్మెంట్ వేరే లెవెల్. నేను అందుకే చెప్తున్నా, జిమ్కి వెళ్ళి అన్ని గట్టిగా బలపరుచుకో అని. ఏ అన్నీ అంటే ఏం బలపరచుకోవాలరా? రాము, అన్ని గట్టిగా ఉంటేనే ఆఫ్టర్ మ్యారేజ్ కాపురం గట్టిగా ఉంటుంది. అందుకే చెప్తున్నా, బలపరుచుకో. నిన్ను ఇంకా 3 years ఇలాగే ఉంటే మ్యారేజ్ చేసుకున్న వేస్ట్ రాము. ఎందుకు? నీకు తెలుస్తుంది రాము మ్యారేజ్ అయిన తర్వాత. సరేలే. రాము, దా వెళ్దాం, టీ తాగేసి వద్దాం. పోదాం. ఏంట్రా టీషర్ట్ చేంజ్ చేసావు? రెడ్ టీషర్ట్ బాగాలేదురా, అందుకే టీషర్ట్ చేంజ్ చేసుకున్నా. చాయ్. టీకే భాయ్. అన్న కొంచెం నీడ ఇవ్వండి. అరే నీకు నీరు కనిపించేంట్రా? రాము, మీరు ఎంత మంచి టేస్ట్ ఉంటుందో తెలుసా? ఎందుకు ఆమె గట్టి పడుతుందా? ఏమి, నువ్వు ట్రై చేస్తావా చెప్పు.
నాకు ఇష్టం ఉండదులే. ఏంటి టీ చాలా వేడిగా ఉంది. అమ్మో, అప్పుడు ఎంత టీ అయిపోయిందా? ఇదేంటి ఇచ్చిన ఒక్క గ్లాస్ కి ఇంకా తాగుతున్నాడు? చాలా స్లోగా తాగాలి టీ ఇప్పుడు. ఇంతకు ముందు ఇంకా చాలా స్పీడ్ గా తాగేవాడు కదా. నా దగ్గర అమౌంట్ లేదు. ఫస్ట్ తాగితే అమౌంట్ నేనే పెట్టాలి. వీడి గ్లాస్ పక్కన పెట్టేటట్లేదు కానీ నేను వెళ్ళి పేమెంట్ చేసేస్తా. ఏంట్రా టీ ఎంతసేపు తాగావు? రాము, చాలా వేడిగా ఉంది, అందుకే స్లోగా తాగా. అవునా, నేను ఫాస్ట్ తాగేశానా? అమ్మయ్యా, అయిపోయింది. సరే పద వెళ్దాం. సరే పద వెళ్దాం. రాము, 9 అవుతుంది కదా, టిఫిన్ చేద్దామా? సరే పద వెళ్దాం. అమ్మో, రాము ఇంకా ఉంది, నేను చాలా స్లోగా తినాలి. ఫస్ట్ అంత స్పీడ్గా తిన్నాడు, ఇప్పుడేంటి ఇంత స్లోగా తింటున్నాడు? హే, త్వరగా తినరా వెళ్దాం. స్లోగా తిను. స్పీడ్గా తింటే గొంతులో స్టక్ అయ్యి ఊపిరి ఆడక చనిపోతారు. త్వరగా తినరా, నిలబడి కాళ్ళు తాగుతున్నాయిరా. ఈసారి కూడా నేనే బిల్లు కట్టాలి, ఇది చూస్తుంటే నన్ను కట్టించేటట్టున్నాడు. సరేరా, నేను వెళ్తున్నా. రాము, కంపెనీలో హెచ్ఆర్వి కదా, ఓపెనింగ్స్ ఉంటే చూడు. సరే, బాయ్. బాయ్. ఏ అభి, హాయ్ బ్రో. అబ్బా ఏం సుఖం, నీకు డోర్ ఓపెన్ చేసి ప్రశాంతంగా పడుకున్నావు. బ్రో చెప్పండి, ఇందాకే పడుకున్నా. రెంట్ ఎప్పుడు కడతావు? లాస్ట్ 6 months నుండి రెంట్ కట్టట్లేదు. చాలా ఇబ్బందిలో ఉన్నా బ్రో. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. జాబ్ లేదు కదా బ్రో. జాబ్ చేసేటప్పుడు రెగ్యులర్గా కట్టేవాడిని కదా రెంట్ నేను. అందుకే నేను ఇన్ని రోజులు ఏమనలేదు. అవును, నీకు అసలు జాబ్ ఎందుకు పోయింది? రిసిషన్ వల్ల జాబ్ పోయింది బ్రో. మా కంపెనీలో చాలా ఎంప్లాయీస్ని తీసేశారు. బయట ట్రై చేస్తున్నా కానీ ఇప్పుడు జాబ్ ఓపెనింగ్స్ ఏం లేవు. అందుకేనా డే టైంలో పడుకుంటున్నావు? బ్రో ఏమనుకోకండి, డైలీ ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేస్తూ ఎప్పుడు లైఫ్ బిజీగా ఉండే లైఫ్ సడన్గా ఖాళీగా ఉండేసరికి మైండ్ పనిచేయట్లేదు. అసలు ఖాళీగా ఉంటే ఇంత నరకంగా ఉంటుందని అస్సలు తెలియదు నాకు. సరే బ్రో, ఈ నెలన్నా రెంట్ కట్టు, ఈఎంఐ కట్టాలి. చాలా బర్డెన్గా ఉంది. సరే బ్రో. ఈ మంతే నీకు లాస్ట్ ఛాన్స్. నేను బయటికి పంపక ముందే నువ్వు వెళ్ళిపో. సరే బ్రో, ఓకే. జాబ్ చేసేటప్పుడు డబ్బులు ఇష్టం ఉన్నట్లు ఖర్చు పెట్టేవాడిని. రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు నాతో. ఏ లైఫ్ ఇది ఇలా ఉంది.